నమస్కారం. నేను మీ చందు. ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్‌లల్ల ఉన్న విద్య, ఉపాధికి సంబంధించిన ఆర్టికల్స్ ఏమున్నాయంటే, త్వరలో గ్రూప్ 1 సప్లిమెంటరీ నోటిఫికేషన్ కనీసం 100 పోస్టులు కలిపే యోచనలో సర్కారు. మెగా డిఎస్సి మరింత ఆలస్యమయ్యేటట్టుంది. వ్యవసాయ శాఖలో 917 ఖాళీలున్నాయంట. మెగా డిఎస్సి కోసం వివరాల సేకరణ. జై హే తెలంగాణ మన రాష్ట్ర గీతం. టీఎస్ కాదు టీజీ అనేటివి ప్రధాన వార్తలున్నాయి. ఇక వార్తలకు పోతే, త్వరలో గ్రూప్ 1 సప్లిమెంటరీ నోటిఫికేషన్ అని ఇచ్చారు. కనీసం 100 పోస్టులు కలిపే యోచనలో సర్కారే. గ్రూప్ 1 పోస్టుల భర్తీకి సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చేందుకు రాష్ట్ర సర్కారు టీఎస్పీఎస్సీ చర్యలు మొదలుపెట్టాయి. సాధ్యమైనంత త్వరగా నోటిఫికేషన్ ఇచ్చి వాటి భర్తీకి ఏర్పాట్లు చేయాలని టీఎస్పీఎస్సీ యోచిస్తోంది. ఇప్పటికే గ్రూప్ 1 పోస్టుల ఖాళీల వివరాలను ఆర్థిక శాఖ కోరగా అన్ని డిపార్ట్మెంట్లలో కనీసం 43 మాత్రమే ఖాళీగా ఉన్నాయని లెక్కలు వచ్చాయి. మరో 23 పోస్టుల భర్తీపై వివాదాలు ఉండడంతో ఆ అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుపోవాలని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ భావిస్తుంది. దీనికి తోడు రానున్న 6 నెలల్లో ఖాళీ అయ్యే పోస్టుల వివరాలను కూడా సేకరించాలని యోచిస్తున్నారు. అంటే కనీసం 100 పోస్టులైనా కలపాలనే భావనలో ఉన్నారు. పోస్టుల వివరాలను ఫైనాన్స్ శాఖ అందించగానే సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చేందుకు అవసరమైన ఏర్పాట్లను ఇప్పటి నుంచే టీఎస్పీఎస్సీ కసరత్తు చేస్తుంది. ప్రస్తుతం కొత్త కమిషన్ సమావేశం నిర్వహించి ఆ నిర్ణయాలు తీసుకోవాలని యోచిస్తున్నారు. అయితే ప్రభుత్వం చైర్మన్తో పాటు 5 సభ్యులను నియమిస్తే దీంట్లో 2 సభ్యులు ఇంకా జాయిన్ కాలేదు. మరో సభ్యురాలు సెలవులో ఉన్నారు. ఈ నేపథ్యంలో కమిషన్ సమావేశం ఆలస్యం అవుతుందని తెలుస్తోంది. మరో వారంలో సమావేశం నిర్వహించి దాంట్లో కీలకమైన అంశాలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇదన్నమాట. సుప్రీంకోర్టు నుంచి కేసు వెనక్కి తీసుకోవాలని ఆల్రెడీ మన ప్రభుత్వం ఆలోచిస్తుంది. గతంలో 503 పోస్టులతో గ్రూప్ 1 నోటిఫికేషన్ వేశారు. వీటి భర్తీ కోసం 2 సార్లు ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ నిర్వహించి రద్దు చేసిర్రు. ఇక దాని ప్రకారంగా ఒకవేళ అది క్యాన్సిల్ చేస్తే ఏమంటారు, కోర్టు నుంచి అది కేసు వెనక్కి తీసుకుంటే మనకు కొత్త నోటిఫికేషన్ రావడానికి ఛాన్స్ ఉంది. కొత్త పోస్టులకు కొత్తలకే ఛాన్స్ అనేది ఇచ్చిర్రు. మళ్ళీ చూద్దాం. ప్రస్తుతం ఉన్న పోస్టులకు మరిన్ని పోస్టులు కలిపి సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇవ్వాలని టీఎస్పీఎస్సీ యోచిస్తుంది. ఈ క్రమంలో సప్లిమెంటరీ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసే పోస్టులకు గతంలో అప్లై చేసిన వారితో పాటు కొత్త వారికి కూడా అవకాశాలు ఇవ్వాలని భావిస్తుంది. అయితే కొత్తగా అప్లై చేసేవారు మాత్రం కొత్త పోస్టులకు మాత్రమే అర్హులుగా ఉండే అవకాశం ఉందనే వాదనలు కూడా ఉన్నాయి. గతంలో గ్రూప్ 2కు ఇలాగే చేసినట్లు టీఎస్పీఎస్సీ వర్గాలు చెప్తున్నాయి. ఒకవేళ ఈ నిబంధనను మార్చాలనుకుంటే సర్కారు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే నిన్న కేబినెట్ సమావేశమైంది. గ్రూప్ 1 పరీక్షలపై కేబినెట్లో కీలక చర్చ. గ్రూప్ 1 పరీక్షలపై మంత్రివర్గం చర్చించినట్లు మంత్రులు చెప్తున్నారు. గ్రూప్ 1లో సుమారు 160 అదనపు పోస్టులు జోడించడం సహా కోర్టు వివాదాలను అధిగమించేందుకు నియామక పరీక్షల్లో సమాంతర రిజర్వేషన్ విధానం అమలు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపినట్టు తెలుస్తుంది. సుమారు 25 అంశాలపై ఇటీవల ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను నేడు నోటిఫై చేసే అవకాశం ఉంది. మరి కేబినెట్ ఏమేమి కీలక నిర్ణయాలు తీసుకున్నారు అంటే, తెలంగాణ తండ్రి విగ్రహ రూపం, రాష్ట్ర చిహ్నంలో మార్పు, వాహనాల రిజిస్ట్రేషన్లో టీఎస్ను టీజేగా మార్పు, రాష్ట్ర అధికారిక గీతంగా జయ జయ హే తెలంగాణ, 2 గ్యారంటీల అమలుకు నిర్ణయం, రాష్ట్రంలో కులగణన చేయడం, 65 ఐటీఐ కళాశాలలను అడ్వాన్స్ టెక్నాలజీ కేంద్రాలుగా అప్డేట్ చేయడం. ఇకపోతే మెగా డిఎస్సి మరింత ఆలస్యమయ్యే ఛాన్స్ ఉంది అని ఇచ్చారు. ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం లక్షలాది మంది అభ్యర్థులు ఆశగా ఎదురు చేస్తున్నారు. నోటిఫికేషన్లు ఎప్పుడు వెలువడతాయి? ఇప్పటికే వెలువడిన నోటిఫికేషన్లకు పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారని ఎదురు చూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు రాష్ట్ర కేబినెట్ సమావేశంలో మంత్రిమండలి తీసుకునే నిర్ణయాలు నిరుత్సాహాన్ని కలిగించిందనే చెప్పాలి. ఉద్యోగ నోటిఫికేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేస్తుందని ఉద్యోగార్థులంతా భావించారు. మెగా డిఎస్సి గ్రూప్ 1 నోటిఫికేషన్ పైన గుడ్ న్యూస్ను ప్రభుత్వం చెప్తుందని అనుకున్నారే. ఇంకా ఖాళీల వివరాలు తీస్తున్నామని ఫైనల్ నిర్ణయం తీసుకోలేదని విలేకరులు అడిగిన ప్రశ్నలకు మంత్రి శ్రీధర్ బాబు సమాధానం ఇవ్వడంతో అభ్యర్థులు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ఇకపోతే ప్రభుత్వం చెప్పిన దాన్ని బట్టి చూస్తే మెగా డిఎస్సి నోటిఫికేషన్ మరింత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది. ఉపాధ్యాయుల బదిలీలు
ప్రమోషన్ల ప్రక్రియను చేపట్టకుండా ఖాళీల వివరాలు తెలిసే అవకాశం లేదు కాబట్టి ఇట్లా అయిపోతుంది. దీనికి తోడు న్యాయపరమైన చిక్కులు, బదిలీలు, పదోన్నతుల ప్రక్రియలు వెంటాడుతున్నాయి. ఈ క్రమంలో డిఎస్సి మెగా నోటిఫికేషన్ వేయాలంటే మరింత సమయం పట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు గ్రూప్ 1లో పోస్టుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. గ్రూప్ 1లో సుమారు 160 అదనపు పోస్టులు పెరిగే అవకాశం ఉంది. కోర్టు వివాదాలకు అధిగమించేందుకు నియామక పరీక్షల్లో సమాంతర రిజర్వేషన్ అంటే హారిజాంటల్ రిజర్వేషన్ విధానం అమలు చేసేందుకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. అయితే అంతకుముందు గ్రూప్ 1 నోటిఫికేషన్ వేసి ఆ తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ ప్రభుత్వం జారీ చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇకపోతే అభ్యర్థులు 20,000 పోస్టులతో మెగా డిఎస్సి వేయాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. అయితే గత ప్రభుత్వం 5,089 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేసిన విషయం అందరికీ తెలిసిందే మనకు. ఇప్పటికే గ్రూప్ 1 డిఏఓ పరీక్షలు రద్దు కాక గ్రూప్ 2 డిఎస్సి పరీక్షలు ఎన్నికల షెడ్యూల్ వల్ల వాయిదా పడ్డాయి. గ్రూప్ 3 హాస్టల్ వెల్ఫేర్ తదితర పరీక్షల తేదీలు ఇంతవరకు ప్రకటించలేదు. ఈ నోటిఫికేషన్ల కోసం దాదాపు 20 లక్షల మంది అభ్యర్థులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో వీటికి సంబంధించిన నోటిఫికేషన్లు వెలువడడంతో లక్షలాది మంది నిరుద్యోగ అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. డిఎస్సికి దాదాపు 3 లక్షల మంది, గ్రూప్ 1కు 2.5 lakhs, గ్రూప్ 2కి 5.5, గ్రూప్ 3కి 5.6, హాస్టల్ వెల్ఫేర్కి 1.45, డిఏఓ వాళ్ళకు 1.10 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. నోటిఫికేషన్లు వాటి పరీక్ష తేదీలు ఎప్పుడు ప్రకటిస్తారని ఆశగా ఎదురు చూసిన తమకు కేబినెట్ నిర్ణయం అసంతృప్తిని కలిగించిందని అభ్యర్థులు తెలిపారు. మరి మేనిఫెస్టోలో ఫిబ్రవరి 1 అని పెట్టారు అనేదానికి కూడా ఇచ్చారు. మరి ఎందుకు అట్లా చేసారు అనేవి ఇంకా వాళ్ళకి మనకు అర్థం కాని పరిస్థితి. ఖాళీల లెక్కను తీస్తున్న మన ప్రభుత్వం ముందు గ్రూప్ 1 ఆ తర్వాత డిఎస్సి ఉండే ఛాన్స్. గ్రూప్ 1లో పెరగనున్న మరికొన్ని పోస్టులు నోటిఫికేషన్ల జారీపై ఫైనల్ నిర్ణయం తీసుకోలేదని సర్కారు. సమాంతర రిజర్వేషన్ అమలుకు గ్రీన్ సిగ్నల్. నోటిఫికేషన్ల కోసం అభ్యర్థులు ఆశగా ఎదురుచూపు. ఎన్నికల ముందే నోటిఫికేషన్ విడుదల చేయాలంటున్న అభ్యర్థులు. ఇకపోతే మెగా డిఎస్సి కోసం వివరాల సేకరణ ఇంకా వీళ్ళు సేకరిస్తున్నామని చెప్తున్నారు. వ్యవసాయ శాఖలో 917 ఖాళీలు ఉన్నాయంట. వ్యవసాయ శాఖలో కొన్నేళ్లుగా పదోన్నతులు లేవు, నియామకాలు కూడా లేవు. రాష్ట్రంలో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగిన అందుకు తగ్గట్టు పోస్టుల భర్తీ చేపట్టకపోవడంతో క్షేత్రస్థాయిలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే 917 ఖాళీలు ఉండగా పదోన్నతుల ప్రక్రియ పూర్తయితే మరో 539 పోస్టులు పెంచుకునే అవకాశం ఉంది. గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా పదోన్నతుల దస్త్రం ముందుకు కదలలేదు. కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వమైన ఆ ప్రక్రియను పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ ఉద్యోగులు కోరుతున్నారు. వాస్తవానికి వ్యవసాయ అనుబంధ శాఖలైన మార్కెటింగ్, ఉద్యాన, సహకార, పశుసంవర్ధక శాఖల్లో పదోన్నతుల ప్రక్రియ 3 ఏళ్ల క్రితమే పూర్తయింది. వ్యవసాయ శాఖలో మాత్రం ఈ ప్రక్రియ అటకెక్కింది. కేవలం 10 రోజుల్లో పదోన్నతుల ప్రక్రియ పూర్తి చేస్తామని, కొత్త పోస్టులను మంజూరు చేస్తామని 2021లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన అది కార్యరూపం దాల్చలేదు. కనీసం సీనియారిటీ జాబితా కూడా తయారు చేయలేదు. 2 ఏళ్ల సర్వీస్ నిండిన వారంతా ప్రమోషన్లకు అర్హులైనప్పటికీ 5 ఏళ్ళుగా ఎక్కడి వారక్కడనే ఉన్నారు. కాబట్టి ఒకవేళ పదోన్నతులు కనిపిస్తాయి. 55 మందికి ఏఓ నుంచి ఏడీఏగా, 47 మందికి ఏడీఏ నుంచి డీడీగా ఇవన్నీ ఉంటున్నాయి. ఒకవేళ ఇవి అయితే మనకు ఖాళీలు అయితే వస్తాయి. కొత్తగా ఏర్పాటు చేసిన వ్యవసాయ డివిజన్లకు ఏడీఏలను కొత్తగా ఏర్పాటు చేసిన 128 మండలాలకు ఏఓలను నియమించలేదు. దీంతో అక్కడ కూడా ఇన్ఛార్జీలతోటే నెట్టుకొస్తున్నారు. వ్యవసాయ శాఖలో 5,431 శాంక్షన్ పోస్టులు ఉండగా 4,514 మంది మాత్రమే పనిచేస్తున్నారు. ఇక 917 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పదోన్నతుల ప్రక్రియ పూర్తి చేయడంతో పాటు కొత్తగా ఏర్పాటైన డివిజన్లు, మండలాలకు అధికారులను నియమిస్తే అదనంగా మరో 539 పోస్టుల భర్తీ అవకాశం ఉంది. మరోవైపు జోను 5వ జోను, 6వ జోను, సూపర్ న్యూమర్ పోస్టుల సమస్య కూడా ఉంది. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించి పదోన్నతులు నిర్వహిస్తే మనకు కొత్త పోస్టులు కూడా రావడానికి ఛాయిస్ ఉంది. ఇకపోతే జయ జయ తెలంగాణ రాష్ట్ర గేయంగా ప్రజాకవి అందశ్రీ రాసిన రచన.
కేబినెట్ నిర్ణయం ఉద్యమ స్ఫూర్తి ఉట్టిపడేలా తెలంగాణ తల్లి రూపం గేయం చిహ్నం వాహనాల నంబర్ ప్లేట్లపై ఇక టీజీ 8 నుంచి అసెంబ్లీ అని ఇచ్చారు. ఇకపోతే గ్రూప్ 1 ఇతర కేటగిరీల్లో ఉద్యోగ ఖాళీల భర్తీ గుర్తింపుపై కసరత్తు. అతి త్వరలో మెగా డిఎస్సి వ్యవసాయ అధికారి పోస్టుల భర్తీ కూడా అని చెప్పారు. అదే విషయం ఇక్కడ మరోసారి మెన్షన్ చేశారు ఆంధ్రజ్యోతి వాళ్ళు. రాష్ట్ర గీతంగా జయ జయ హే తెలంగాణ. మరి ఏంది అంటే ఇగో ఇది అందశ్రీ గారు రాసిన రచన. ఇది జయ జయ హే తెలంగాణ. రాష్ట్ర ఉద్యమం జరిగేటప్పుడు ఇది చాలా పాపులర్ అయింది. ఇక చేతి రాతకు పదును పెడదామని ఉంది. అంటే హ్యాండ్ రైటింగ్ మంచిగా ఉంటే మంచిగా మార్కులు వస్తాయి. ప్రతి విద్యార్థికి పరీక్షలు కీలకం. అన్ని ప్రశ్నలకు సమాధానాలు బాగా రాసిన మార్కులు తక్కువగా వచ్చాయని కొందరు ఆవేదన చెందుతుంటారు. సమాధానాలు సరిగ్గా రాసిన దస్తూరి బాగా లేకపోతే మార్కులపై ప్రభావం ఉంటుందని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. అక్షరాలు గుండ్రంగా స్పష్టంగా రాస్తే సమాధాన పత్రాన్ని దిద్దే ఉపాధ్యాయులకు సులువుగా అర్థమవుతుంది. అదే సమాధానం కరెక్ట్గా రాసిన వాక్యాలు గజిబిజిగా ఉంటే మార్కులు సరిగ్గా పడవు, గుర్తుపెట్టుకోండి. సాధన చేస్తున్నా అని చెప్తున్నారు. ఉపాధ్యాయుల సూచన మేరకు ఇంటికి వెళ్ళాక తెలుగు, ఆంగ్లం, హిందీ పాఠాలకు సంబంధించి జవాబులు గుండ్రంగా రాసేలా సిద్ధమవుతున్న. హోంవర్క్తో పాటు చేతి రాతపై దృష్టి కేంద్రీకరిస్తున్న. దీంతో దస్తుని మెరుగుపడమే కాకుండా వార్షిక పరీక్షలో వచ్చే మార్కులపై పట్టు పెరుగుతుంది అని పృథ్వీరాజ్ అనే స్టూడెంట్ చెప్తున్నారు. మరి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అని అంటే చేతి రాత మెరుగుపరుచుకునేందుకు ప్రతిరోజు సాధన ఒక అవసరం. వరుస క్రమంలో ఒడిదుడుకులు లేకుండా కొట్టివేతలు లేకుండా రాయాలి. పరీక్షల ముందు విద్యార్థులు కొత్త పెన్నులు కొంటుంటారు. అట్లా కొత్త పెన్నులు తీసుకున్న కొన్ని రోజుల ముందు నుంచి రాస్తూ ఉండాలి. బరువైన పెన్ను వాడొద్దు. వాటి వల్ల వేళ్ళ మధ్య నొప్పి వస్తుంది. పరీక్ష రాసే సమయంలో ఒత్తిడితో చెమట వస్తుంది కాబట్టి అలా చెమటతో రాసే రాత స్వభావం మారిపోతుంది. అట్లా వేయద్దు. సన్నద్ధం చేస్తున్నామని తారాబాయి జెడ్పీహెచ్ఎస్ బాలూరు ఉన్నత పాఠశాల వనపర్తి చెప్తున్నారు. సమాధాన పత్రాలు దిద్దే వారికి సులభంగా అర్థమయ్యేలా హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ చేపిస్తున్నామని చెప్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో వృత్తి విద్యా కోర్సులు, నియత విద్యను పలు అర్హతలు సాధించాక విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగంపై ఆధారపడకుండా స్వయం ఉపాధి బాటను ఎంచుకునే దిశగా పాఠశాలలను రూపొందించే యోచనలో మన ప్రభుత్వం ఉంది. ఉపాధి పొందే కోర్సులను గుర్తించి ప్రయోగాత్మకంగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 80 పాఠశాలలను పరిచయం చేసి తర్వాత విద్యార్థుల ఆసక్తిని బట్టి మరికొన్ని పాఠశాలలకు విస్తరించాలని చూస్తున్నారు. మరి ఏమేమి ఉన్నాయి వృత్తి విద్యా కోర్సులు అంటే మైక్రో ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్, దుస్తుల తయారీ, బ్యూటీ థెరపీ, డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్, హెల్త్ కేర్, డొమెస్టిక్ వ్యవసాయం ఇవన్నీ ఉన్నాయి. నైపుణ్య శిక్షణ, ఉపాధికి రక్షణ. అంటే ఖచ్చితంగా మనకు చదువులే కాదు, చదువుకుంటేనే జాబ్లు వస్తాయని కాదు, అన్నీ నేర్చుకోవచ్చు. మరి ఏమేమి కోర్సులు ఉన్నాయని అంటే గ్రామాలు, పట్టణాల్లో ఎన్నో రంగాల్లో యువత రాణిస్తున్నారు. భవన నిర్మాణ కూలీలు, తాపీ మేస్త్రీలు, ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు అందరికీ 15 రోజుల పాటు రోజుకు 300 రూపాయల ఖర్చుల కోసం అందిస్తున్నారు. ప్రస్తుతం నిర్మల్ జిల్లాలో బైంసా, నిర్మల్, హైదరాబాద్ జిల్లాలోని వీళ్ళందరికీ ఇస్తున్నారు. ఇకపోతే విదేశాల్లో ఉద్యోగాలకు వెళ్ళే నర్సులకు శిక్షణ. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ CEO వినోద్ కుమార్ నర్సింగ్ కోర్సులు చేసి విదేశాల్లో ఉద్యోగాలకు వెళ్ళే వారికి శిక్షణ సహకారం అందిస్తున్నామని వీళ్ళు చెప్తున్నారు. మరి ట్రైన్డ్ నర్సెస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో గుంటూరు వైద్య కళాశాలలో ఆదివారం నిర్వహించిన ఈ సదస్సులో ఆయన చెప్పారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు నర్సింగ్ కళాశాలలో విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వాటికి ఆర్థిక సాయం అందిస్తామని జర్మన్, జపాన్ తదితర దేశాలకు వెళ్ళాలనుకునే వారికి అందుకు అనుగుణంగా శిక్షణ అందిస్తామని చెప్పారు. ఇకపోతే జీవితం 100 మీటర్ల పరుగు పందెం కాదు అని చీఫ్ జస్టిస్ DY చంద్రచూడ్ ఉద్బోధ. అంటే అందరూ ఆగమాగం చేసుకుంటారు లైఫ్ని అని దానికి ఈ ఒకటి చెప్పారు. ఏంటిది అని అంటే దేశంలోని ప్రస్తుత పరిస్థితుల్లో చోటు చేసుకుంటున్న మార్పునకు విస్పష్ట సంకేతం అని చెప్పారు. సందర్భానికి అనుగుణంగా స్పందిస్తూ ప్రస్తుత పరిస్థితుల్లో ఎదురవుతున్న అపారమైన సవాళ్లను పరిష్కరిస్తున్న యువత సామర్థ్యం తనను ఆశ్చర్యానికి గురిచేస్తుందని వెల్లడించారు. అదే సమయంలో
యువత వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకోవాలని వ్యాఖ్యానించారు. వైఫల్యాలు అనేవి ఆత్మ పరిశీలన చేసుకోవడానికి, మెరుగైన వ్యక్తిగా ఆవిర్భవించడానికి అని అన్నారు. ప్రస్తుత సమయం చరిత్రలోనే అత్యంత ప్రత్యేకమైనదని పేర్కొన్న జస్టిస్ చంద్రచూడ్ సాంకేతిక పరిజ్ఞానం గతంలో ఎన్నడూ లేనంతగా ప్రజలకు అనుసంధానం చేసిందని, అదే సమయంలో వారిని వ్యర్థ భయాలు, అనవసర ఆందోళనలకు గురి చేస్తుందని చెప్పారు. పోస్టుల భర్తీ వేగవంతమని లాస్ట్కి ఇచ్చారు. ఏమేమి ఉన్నాయంటే వ్యవసాయ శాఖలో ఏఈఓ పోస్టులను భర్తీ చేయాలని క్యాబినెట్ నిర్ణయించింది. గ్రూప్ 1, 2, 4 పోస్టులు, మెగా డిఎస్సి నిర్వహణ తదితర అంశాలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. వీటిపై త్వరలో నిర్ణయాన్ని వెల్లడిస్తామని చెప్పారు. ఇదన్నమాట. ఇవి ఈ రోజుకి సంబంధించిన ఆర్టికల్స్. లైక్ చేయండి, షేర్ చేయండి.